రైతులకు జరుగుతున్న అన్యాయంపై తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మెదక్ జిల్లాలో ఏరువాక కార్యక్రమానికి వెళ్లే ముందు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న యూఎన్పీఏ సమావేశంలో వ్యవసాయ నిపుణులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. రైతు గర్జన అయిన తర్వాత మళ్ళీ ఏరువాక కార్యక్రమం కింద రైతులను చైతన్యం చేయాలని, పోరాటానికి సిద్ధం చేయాలని, అదే మాదిరిగా రైతులకు సంబంధించి వారికి జరిగే అన్యాయాన్ని ఎక్కడికెక్కడ గట్టిగా నివేదించాలని అందుకనే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. రైతాంగం చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఆ విషయాలు ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా చలించడం లేదు, స్పందించడం లేదు. ఇది మంచిది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. యూఎన్పీ ఆధ్వర్యంలో 18వ తారీఖున మొత్తం దేశం అంతా ఉండే ఈ అగ్రికల్చర్ ఎకానమిస్టులు కానీ, అదే మరి అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి నిపుణులు కానీ అందరితో ఒక మీటింగ్ పెడుతున్నాం. అక్కడ కూడా దేశం మొత్తం దీన్ని ఒక అజెండాగా తయారు చేస్తాం.